అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ బ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ అందరూ బిజీగా ఉంటారు ఆఫ్టర్నూన్ దాకా, ఎస్పెషల్లీ లేడీస్ అండి. ఈ టైంలోనే పవర్ కట్ అవుతుంది. అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. 11:30 అయిపోయింది, ఇప్పటిదాకా ఏ పనులు స్టార్ట్ అవ్వలేదు. సరే అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను. మ్యాంగో చట్నీ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి మామిడికాయ తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మాత్రం ఆవాలు, మెంతి పిండి చేయాలంటే మనకి మిక్సీ జార్‌లో అవసరం లేదు. మా మిక్సీ జార్‌లో అయితే అసలు ఈ ఈ కొంచెం దానికైతే పౌడర్ కూడా అవ్వదండి. అందుకే నేను క్రష్ చేసుకున్నాను రోల్లోనే. ఆ తర్వాత మనం ఈ ఆవపిండి, మెంతి పిండి కొంచెం ఆహ్, తురిమి పెట్టుకున్న మామిడికాయలో వేసుకోవాలి. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే గనక మీరు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ పులుపుతనాన్ని మనకి ఉల్లిపాయలు బ్యాలెన్స్ చేస్తాయి. ఇది మరీ అంత పుల్లగా ఏం లేదు మామిడికాయ. ఈ రకంగా కూడా బాగానే ఉంటుంది. అందుకోసం నేను ఉల్లిపాయలు వేయలేదు. ఉల్లిపాయలేస్తే గనుక ఈ పులుపుతనం తగ్గిపోతుందని చెప్పేసి కొంచెం ఉప్పు, మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఉంటాయండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను ఏంటని మీకు తెలీదు కదా! అందుకని మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారాలు వేసుకుంటా ఉండండి నన్ను ఫాలో అవుతే గనక. ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేయించిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. మీరు తినేటట్లయితే లాస్ట్‌లో మీరు ఆహ్, ఇంగు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం ఈ తాలింపుని మామిడికాయ తురుము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! మొత్తం ఉప్పు, కారాలు వేసి దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం మొత్తం తాలింపు వేసిన తర్వాత కూడా ఉప్పు, కారాలు తగ్గితే వేసుకోవచ్చు. ఏం కాదు. తాలింపుకి ఇంకొంచెం ఆయిల్ అవసరం ఉందేమో అనిపించింది. కాకపోతే నేను తక్కువే వేశాను. ఇంకొంచెం ఆయిల్ వేసినా బాగుండేది. కాకపోతే ఓన్లీ లిమిటెడ్ అనమాట. తినేవాళ్ళు ఇంకో 2, 3 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. ఇంక అంతే, ఉప్పు కారాలు చూసుకోండి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుండే. ఇంకా కరెంట్ వచ్చేసిందండి. ఇంకా నేనైతే చాలా పనులు పెండింగ్ అయిపోయాయని చెప్పాను కదా! ఒక్కోసారి నేను రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ పూట నేను ఈ రకంగా దోసలకి, ఇడ్లీకి పిండి కలుపుకుంటూ ఉంటాననమాట. అందుకని ఇది కొంచెం లేట్ అయింది. ఇది చాలా టైం పడుతుందండి. చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎందుకైనా నానబెట్టుకున్నాను అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. వేరే పనులు కూడా ఉన్నాయి ఇంట్లో. అందుకోసం అని చెప్పేసి నాకు కొంచెం చిరాకుగా అనిపించింది ఒక్క పని మాత్రం. ఎందుకంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి. నేను మనం నైట్ నానబెట్టి ఈ రకంగా గ్రైండ్ చేసుకునేదైతే మనం తీసుకున్న దాని కింద ఏమన్నా ప్లేట్ పెట్టుకోవాలి. ఒకవేళ పొంగితే గనుక మొత్తం ఖరాబ్ అవ్వకుండా. ఇంకా నేను అరటికాయ కూర కూడా ప్రిపేర్ చేశాను. అరటికాయలు వలిచి ఈ రకంగా వాటర్‌లో వేశాను. వాటర్‌లో నేను సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసి వేయించిన తర్వాత మనం అరటికాయలు వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీరు అరటికాయలు వేసిన తర్వాత కూడా హైలోనే పెట్టండి. ఎందుకంటే మీరు మీడియంలో పెట్టినా కూడా పైన కవర్ చేసినా కూడా మెత్తగా అయిపోతుంది కర్రీ. అందుకోసం చెప్తున్నానండి. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే గనక మీరు కావాలనుకుంటే ఎల్లిపాయలు వేసుకోవచ్చు. లేకపోతే కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కరివేపాకు వీలైనంత వరకు ఎక్కువ వేయండి. టేస్టు, ఫ్లేవర్ 2 కూడా చాలా బాగొస్తాయి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నాన్ స్టిక్ కాకుండా నార్మల్‌గా చేసేదైతే మీరు ఆయిల్ వేసిన తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి ఈ రకంగా రౌండ్‌గా తిప్పితే గనక నేను స్టార్టింగ్‌లో తిప్పినట్టు, అప్పుడు మనకి అరటికాయ ముక్కలు అంటుకోకుండా ఉంటాయండి. ఆయిల్ మాత్రం హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలనమాట. లేకపోతే అంటుకుంటా ఉంటాయి. మనం ఎక్కడైతే
ఆయిల్ తగ్గలేదు, అక్కడ అంటుకుంటా ఉంటాయి. హై ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేశానండి నేను. నేను అరటికాయలు నేను కట్ చేసిన వాటర్‌లో కూడా సాల్ట్ వేయలేదు. ఎందుకంటే మనం కర్రీలో కూడా చాలా లిమిటెడ్‌గా సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఆహ్, కొంచెం ఎక్కువ పడినా కూడా సాల్టీగా అయిపోతుంది కర్రీ. కొంచెం చప్పగానే బావుంటుంది. నాకైతే అలాగే ఇష్టము. కాకపోతే నేను కరెక్ట్‌గా వేశాను. ఎందుకంటే మరీ చప్పగా ఉంటే మా వారు తినరండి. అందుకోసం అని చెప్పేసి అరటికాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఇంకా పసుపు, ఉప్పు వేసిన తర్వాత కూడా మనం కొంచెం ఫ్రై చేయాలండి. మనకి హై ఫ్లేమ్‌లో పెడితే ఇంకా మాడిపోవడానికి వస్తుంది కర్రీ, ఇంకా అడుగంటికిపోతుంది అనిపిస్తది గదా! ఆ టైంలో మనం ఇంకా సిమ్‌లో పెట్టేసి కారం వేసుకోవాలి. మీరు స్టార్టింగ్‌లో ఎల్లిపాయలు వేసుకోకపోతే, మీరు తినాలనిపిస్తే ఎల్లిపాయ కారమైనా వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. చాలా లిమిటెడ్‌గా వేయండి. నాకు కొంచెం ఆయిల్ చాలా తక్కువయిందండి నాకు కర్రీలోకి. అందుకు నేను పైనుండి కొంచెం యాడ్ చేశాను. మరీ ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా బాగోదు కదా! మనకి ముక్కలుగా కనిపిస్తా ఉండాలి. ఆయిలీగా కాదు. ఈ రకంగా ముక్కలుగా కనిపిస్తేనే కర్రీ బావుంటుంది. ఇంకా టీవీస్‌లో చూపించినట్టుగా. ఇంకా టేస్ట్ కూడా బావుంటుందండి. మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత నేను కారం వేసి సిమ్‌లో పెట్టేసాను. పైన అయితే ఏమి కవర్ చేయొద్దు. సిమ్‌లో పెట్టిన ఒక 4, 5 మినిట్స్ తర్వాత కారం పచ్చి వాసన పోయిన తర్వాత మీరు కావాలనుకుంటే కొత్తిమీర ఉంటే ఇప్పుడు వేసుకోండి. లేకపోతే ఏం అవసరం లేదు. ఇక మొత్తము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ కడాయి హీట్ అనేది మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మీరు కర్రీ డిష్ ఔట్ చేయండి కావాలనుకుంటే. లేకపోతే దాంట్లోనే అలాగే వదిలేయండి. డిష్ ఔట్ చేసేదైతే గనక ఈ కడాయి హీట్ అనేది రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాతే మీరు డిష్ ఔట్ చేయండి. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయన్నమాట ముక్కలు. అంతేనండి. అరటికాయ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా నా స్టైల్‌లో. మా డ్యాడీకైతే ఈ కర్రీ అంటే నేను ప్రిపేర్ చేసిన కర్రీ అంటే పర్సనల్‌గా చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టమండి. మీరు ప్రిపేర్ చేసిన ఏ కర్రీ మీ డ్యాడీకి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా బాసనలన్నీ తోమేశాను. ఇప్పటికి రెండోసారి అనుకుంటా నేను బాసనలు తోమటం. ఇప్పుడు నీళ్ళ చారు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చింతపండు నానబెట్టి ఉంచుకోండి. ఒక బౌల్‌లో మనం ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఇంకా ఒక చెంచా మిరియాల పొడి, చీల్చి వేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోండి. చింతపండు రసం వేసుకోండి. చింతపండు మనం కాసేపు ముందే నానబెట్టి ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటారా చింతపండు వేసేసి కడిగి వేసేసి మీరు పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయమండి. ఇంకా ఈ మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! దాంతోనే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు మనం ఈ రకంగా అయితే బాయిల్ అవ్వనిస్తే గనక ధనియాలు, ఇంకా పచ్చిమిరపకాయలు అన్నిట్లో నుండి కూడా వాటి ఫ్లేవర్స్ అనేవి వాటర్‌లో దిగుతాయండి. ఆ తర్వాత మనం ఈ వాటర్‌ని వడగట్టుకోవాలి. ఏ రకంగానో నేను మీకు చెప్తాను. నేను మీకు చూపించే పర్పస్ ఉంది కాబట్టి నేను చాయ్ ప్రిపేర్ చేస్తాం కదా! దాంట్లో ప్రిపేర్ చేశాననమాట. ఒక బౌల్‌లో మనం జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ చాలా లిమిటెడ్‌గా వేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. చాలామంది ఉల్లిపాయలు వేసుకుంటారండి. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు చాలా లిమిటెడ్‌గా వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. మాడిపోకూడదు. మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఈ మిక్చర్ వేయాలనమాట. మీరు తినేదైతే ఇంగువ వేసుకోండి లాస్ట్‌లో. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీని మీద జల్లెడ పెట్టి మనం ఇందాక బాయిల్ చేసాం కదా! ఆ మిక్చర్ వేయాలనమాట. ఈ రకంగా మీకు చూపించే పర్పస్‌తో కొంచెం అయితే వలికిపోయింది. ఈ రకంగా అయితే వేయాలి. ఇప్పుడు మనం ఈ మిక్చర్‌ని అంటే మనం స్ట్రెయిన్ చేసాం కదా! ఈ వడగట్టిన మిక్చర్‌ని పొంగొచ్చేదాకా ఉంచాలండి. ఉప్పు ఒకసారి చూసుకోండి. మనం ఇందాకే వాటర్ వేసేటప్పుడే చూసుకోవాలనమాట. స్టార్టింగ్‌లో పులుపుతనానికి తగ్గట్టుగా మనం వాటర్ వేయటం అనేది.
ఇంక అంతే నీళ్ళ చారు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏం చేయాలో ఈరోజు అర్థం కాకుండా అప్పటికప్పుడే హరీబరీగా నేనైతే కర్రీస్ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మా వారు వచ్చే టైంకి పాపం రెడీగా ఉండాలని చెప్పేసి పవర్ వస్తా ఉంది, పోతా ఉంది. మా పాపకి పిచ్చి ఉంది. ఏం అర్థం కావట్లా తనకి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఈయనొచ్చేసారు. ఇంకా ఈవినింగ్ నేను జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే బాదం పౌడర్ ప్రిపేర్ చేశానండి. ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అరటికాయలు వేశాను. నేను 3 అరటికాయలు తీసుకున్నాను. కొంచెం బాదం పౌడర్ ఉంచి మిక్సర్ జార్‌లో. ఆ తర్వాత పంచదార వేశాను. పంచదార ఎందుకు వేశానంటే ఇవి చక్కెర కేళి అరటికాయలు కావండి. నార్మల్‌గా తినే అరటికాయలు. అందుకని పంచదార వేశాను. ఇంకా చల్లగా ఉన్న పాలు వేసేసి మంచిగా బ్లెండ్ చేసేసి ఈ మిక్చర్‌ని అంటే ఈ జ్యూస్‌ని నేను ఇంకా సర్వ్ చేసేసానండి. చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే మనం బాదం పౌడర్ ఫస్ట్‌లో మనం బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పలుకులుగా ఉండదు. రెండోదంటే పిల్లలు బాదం తినరు. ఈ రకంగా మనం వాళ్ళకి తినిపించినట్టు ఉంటది. ఇంకా పైనుండి టాపింగ్ కూడా నేను బాదం పౌడరే వేశానండి హార్లిక్స్‌కి బదులుగా. మా వారికైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అరటికాయలు వేస్ట్ కాకుండా ఈ రకంగా అయితే నేను జ్యూస్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే బావుందండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అందుకనే నేను చూపిస్తున్నాను. మంచిగా లేకపోతే నేను చెప్పలేను. ప్రోస్, కాన్స్ 2 చెప్తానండి. ఏది మంచిగుంది, ఏది లేదు అని చెప్పేసి. నా నన్ను ఫాలో అవుతే మీకు లాస్ అవ్వకూడదనే ఉద్దేశంతో అయితే నేను చెప్తాను. ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా బయట పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు గల్లీలో. మీరు నా ఛానల్‌ని మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా? ఇంకా ఈవినింగ్ అయితే దోసలేసేసానండి. హ్మ్. మనం గ్రైండర్‌లో ప్రిపేర్ చేసుకున్న దోసలు చాలా బాగొస్తాయి. ఇంకా చట్నీ నేను ఇంతకుముందు వీడియోస్‌లో చట్నీ రెసిపీ పెట్టాను. తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది. నేను ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా కూడా నేను మళ్ళీ చూపిస్తాను. మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. చిటికేస్తే క్లాత్స్ ఫోల్డ్ అయిపోతాయి. చిటికేస్తే క్లాత్స్ వేశానండి. అవ్వలేదు. మనకి వర్కౌట్ అవ్వలేదు. అదేంటో మరి. మరి ఇంకొన్ని క్లాత్స్ వచ్చి పడ్డాయి. మనకి మ్యాజిక్‌లో సెట్ అవ్వవు. అందుకనే ఈ రోజుకి వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.